మేమైతే ఇప్పుడైతే మేకైతే కాలుస్తున్నాము. అడవి ఆముదం చెట్టుతో తయారు చేసిన చిన్న నాగిలి. హాయ్ అండి. ఇప్పుడైతే మేము పూజకు సంబంధించి కొన్ని అయితే సామాగ్రి అయితే తయారైతే చేస్తున్నాము. చూడండి. చూస్తున్నారు గదా! మా బాబాయ్ అయితే చిన్న బుట్ట అయితే తయారు చేస్తున్నాడు చూడండి. ఇలా చిన్న బుట్ట తయారు చేయడం అంటే చాలా సాహసం అయితే చేయాలి. పెద్దదైతే ఈజీగా చేయొచ్చు కానీ చిన్నదైతే చాలా కష్టం. చూస్తున్నారు గదా! తయారైతే చేస్తున్నారు. ఇదైతే చిన్న పడవైతే తయారు చేస్తున్నారు పూజకి. పెద్ద పడవైతే కాదండి. చూస్తున్నారు కదా! ఇదైతే అడవి ఆముదం చెట్టుతోని తయారు చేస్తారు. వేరే చెట్టుతోనైతే తయారు చేయరు పూజ కాబట్టి. అవునా ఫ్రెండ్స్. చూడండి. ఇప్పటి వరకు మా బాబాయ్ అయితే ఇంకా తయారు చేయలేదు. చూస్తున్నారు కదా! ఎవరి పనులు వాళ్ళు చాలా బిజీగా అయితే ఉన్నారు. చూడండి. ఇప్పుడైతే బాబాయ్ తయారు చేయడం అయితే సగం అయితే అయిపోయింది. చూడండి. చూస్తున్నారు కదా! చాలా అయితే కష్టపడుతున్నాడు. చూడండి ఇదే అడవి ఆముదం చెట్టు అనమాట. దీంతోనే తయారు చేస్తారు. వేరే చెట్లు అయితే తయారు చేయరు. చూడండి. ఆల్మోస్ట్ తయారు చేసినట్టే. చూస్తున్నారు కదా! ఇప్పుడైతే కోస్తున్నారు. చూడండి. ఈ వీడియో అయితే చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటది. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ కొత్త వాళ్ళు చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోవద్దు. చూడండి. అడవి ఆముదం చెట్టుతోనే రథాలు, చక్రాలు, బంగారం తర్వాత నాగలి కూడా తయారు చేయాలి. వీటితోనే వేరే చెట్టుతో అయితే కాదు. చూస్తున్నారు కదా! బాబాయ్ అయితే తయారు చేయడం అయితే అయిపోయింది. చూడండి. అవును ఫ్రెండ్స్. ఇప్పుడైతే తమ్ముడైతే బంగారం అయితే తయారు చేస్తున్నాడు. చూడండి. చూస్తున్నారు కదా! చిన్నదనమాట పూజకి. ఆడుకోవడానికి అయితే కాదు పూజకే. చూస్తున్నారు కదా! చూడండి. ఇప్పుడైతే పూలైతే కోస్తున్నారు. ఎవరి పనులు వాళ్ళు అయితే ఉన్నారు. చూడండి. బంగారం అయితే తయారు చేస్తున్నాడు తమ్ముడు. చూస్తున్నారా? ఈ విధంగా అయితే తయారు చేశారు బంగారం. ఇప్పుడైతే తయారు చేయడం అయిపోయింది. ఇప్పుడైతే ఇంట్లో పోయి అయితే పూజ చేసుకోవాలి. ఇంట్లో అయితే ఆడవాళ్ళు అయితే చేస్తారు. ఈరోజైతే ఫుల్లుగా అయితే వర్షం అయితే పడుతుంది. చూస్తున్నారు కదా! చూడండి. క్లైమేట్ అయితే ఈ విధంగా అయితే ఉంది. కొత్త ఇల్లు కట్టే దగ్గర చూడండి గుమ్మడి గింజలు నాటితే చూడండి మొత్తం అయితే పాకేసింది. చూస్తున్నారు కదా! చూడండి. ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే నేనైతే పూజ అయితే రెడీ అయిపోయాను. మగవాళ్ళు అయితే దారిలోనే పూజ చేస్తారు. ఆడవాళ్ళు ఇంట్లో అయితే పూజ చేస్తారు. నేనైతే చూడండి కొబ్బరికాయ తర్వాత పూలు అయితే రెడీ చేసుకున్నాను పూజకి. తర్వాత కొండ చీపురు కన్ఫామ్‌గా అయితే అదైతే తీసుకెళ్ళాలి. చూస్తున్నారు కదా! మా బావ అయితే తీసుకెళ్తున్నాడు కొండ చీపురు. ఈ దారిలో అయితే పూజ చేస్తారు. సో నేను కూడా కొండ చీపురు అయితే తెచ్చాను పూజకి. పూజ చేసిన తర్వాత అయితే ఒక చెట్టు దగ్గర లేదా కర్ర అయితే కట్టాలి అది. ఓకేనా ఫ్రెండ్స్. మా తమ్ముడైతే చేసాడు పూజ వెళ్ళిపోతున్నాడు. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు పూజ చేసిన తర్వాత అయితే ఇప్పుడైతే ఇంట్లో తర్వాత దారిలో అయితే వ్యక్తిగతంగా అయితే చేస్తారు పూజలు. ఇప్పుడైతే ఊరు మొత్తం కలిసి పులిమేరలో అయితే పూజ అయితే చేస్తారు. చూడండి ఇదైతే మేక. చూస్తున్నారు కదా! ఇప్పుడైతే వెళ్తున్నాము పూజకి. ఓకేనా ఫ్రెండ్స్. నేనైతే చెవులకుండి అయితే పెట్టుకున్నాను. చాలా బురదగా ఉంది చూడండి. ఈరోజైతే ఫుల్లుగా అయితే వర్షం అయితే పడుతుంది చూడండి. మా ఊరైతే ఈ విధంగా అయితే ఉంది. చూస్తున్నారు కదా! చూడండి. చూడండి ఫ్రెండ్స్. మా ఊర్లో అయితే చాలా జిలుగు చెట్లు అయితే ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్. ఏ సీజన్‌లో కూడా దొరుకుతుంది. చూడండి ఫ్రెండ్స్. చూడండి. కింద వీధిలో ఎవరో దారిలో అయితే పూజ చేస్తున్నారు. మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి. కొబ్బరికాయ, పువ్వు తర్వాత కొండ చిగురు తేలేదనుకుంటా. అవునా ఫ్రెండ్స్. మా వాళ్ళు అయితే ముందైతే వెళ్ళిపోతున్నారు చూడండి. చాలా దూరంలో అయితే తీసుకెళ్తున్నాము. ఇప్పుడైతే వస్తాము.
చిన్న పందిరి అయితే తయారు చేయాలి. దానికి చూసారా నారడు మొక్క, తర్వాత జామ చెట్టు అది కన్ఫామ్గా ఉండాలి. చిన్న చిగురు తెచ్చడం మొత్తంలో నేనైతే కింద పట్టుకున్నాను. ఫుల్లుగా అయితే వర్షం అయితే పడుతుంది నాన్ స్టాప్గా. थर करबे फोन बटा दे तेने बिर करबा एने शिक्षा उठ बटा नहीं दूर बटा नहीं सब बटा सारे रो సీనియర్ బాబాయ్కి ఫోన్ కొలు फोन कर दिया खाई रंगो क्या रहा तो जरा भाई चलो खुला वाले को काम ना खुला ना कई बन ना ब्रो ए आ सेट आने करो गाड़ सेती साटा बटनी फोन कर रहा है ముందు के हां चली गाड़ खाली गाड़ रे हां सबे करा बे जा जा जल्दी जा खुला बेटिया ना बोल जाए देख ली ना मुंह से देख ली से फोन कर से कोई फोन कर आए ऊपर गगड़ा ले बोट टान लेता लग मेरा गई जल्दी यार लग कांता नहीं बे तार फोन हमरे सारी बात ना बटने लगना है जोरा नहीं लग रे गाला गांडी कट गाला मला कांडी करा रे लक्षी अभी दीदी पता से जाई सकते इधर पता से जाई सकते खाली गोरु खाली काम पे गोरु खाली में सकाल से गोरु न मिलते जी बात है गोरु न मिलते जाई गोरु उठेगा बांडी नहीं सीधी आने बात है यदि हम सीधी आई ले पत्ता नहीं అది విక్యానా అను అంటే కొడుతుంది ఊరు తికొండ ఎత్తినాను అట్లా ఇదే అలా పెట్టు కుల్ మన కండి రేలి కోయి केड़े पर कोई करवा कुल गिरना चल ऊपर लोग दे का गांव भाई हां अरे मैं तो करो कोई संदी दे करवा कोले था संदी दिया करवा का फिल्म गांडे पर खोई दितो बेटा संदी मारे पुर दर दितो मारे पुर मजा सदर नेला मिनिमम मजा ना ये दिगा से यानी नो तो मत यानी खबाई क्या बटा कर दे खाइता इरा संदी दे सिंगी सु किनार गांव में गोल उलाई दे हां भाई हेलो बोलो तो पूरा समता सेटा चल बैठ सरा माडी डोंगा छोटू मनता सरा से सगड़ बैठ दे हम खाला डोंगल बिने सगड़ दे सेटा बिने सगड़ लो सगड़ इति करबार है ना सेटा थे लाद ए सगड़ थे लाद थे बियन तोड़ फाका दिया रे इति बियन माडी से दुडी पे ये ना थे मुनारा फिला खसे यान तेले ने कैसा हो संगा इति पाली बट संगा इति लादला फरा బొంగరా బట్టకి ఎన్ని సంవత్సరాలు ఫ్రెండ్స్ ఇప్పుడైతే విత్తనాలు అయితే అక్కడైతే పెడతారు చూస్తున్నారు కదా చూడండి అక్కడైతే విత్తనాలు పెడతారు అవును ఫ్రెండ్స్ గిరిజనులు అయితే పూర్వం నుండి కూడా ఈ పద్ధతితోనే చేస్తారు చూడండి విత్తనాలు అయితే పెడుతున్నారు చూడండి చూసారా అన్ని విత్తనాలు అయితే కలిపేసి ఉంటారు అక్కడ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి పూజ కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ మీ ఊర్లో కూడా ఇలాంటి పండుగ చేస్తారు లేదు కింద అయితే కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్
మేమైతే దారిలో అయితే అంటే పులిమేరలో అయితే మేక అయితే కోస్తాము. మీరు కోస్తారో లేదో కింద అయితే కామెంట్. చూస్తున్నారు కదా, పూజ చేయడం ఉంది. ఎక్కడ ఏది పెట్టాలో అనేది మొత్తం అయితే పెట్టేశారు. చూడండి, మా వాళ్ళందరూ అయితే గొడుగు పట్టుకొని కూర్చున్నారు. ఫస్ట్ కొబ్బరికి అయితే స్టార్ట్ చూస్తున్నారు కదా, తర్వాత మేక అయితే కోస్తారు. అవును ఫ్రెండ్స్, చూడండి ఈ విధంగా అయితే చేస్తారు మా గిరిజనులు. మీరు కూడా చేస్తారు లేదు కింద కామెంట్ చేయండి. అవును ఫ్రెండ్స్, మా అయితే కోడి అయితే చాలా చిన్నది అయితే దొరికింది. బడ్జెట్ కూడా లేదు, మొత్తం పెట్టుబడి మేక అయితే పెట్టేసాము. చూస్తున్నారు కదా, చాలా చిన్నది. బియ్యం కూడా తినట్లేదు, కోపగించిందేమో. ఇప్పుడైతే కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నారు. వర్షం కారణంగా మా ఊరు వాళ్ళు చాలామంది అయితే రాలేదు. పెద్ద ఊరికి అయితే కాదు, మాది చిన్న ఊరే. సో చాలా తక్కువ మంది అయితే వచ్చినాము పూజకి. తర్వాత అయితే వస్తారు. అవును ఫ్రెండ్స్, చూడండి అయిపోయిన తర్వాత అయితే మేక అయితే కోస్తారు. కోడి కోసిన తర్వాత. అవును ఫ్రెండ్స్, ఇదే మేక చూస్తున్నారు కదా, దీనికి మొత్తం పెట్టుబడి చేస్తాం మరి. ఓకే ఫ్రెండ్స్, మొత్తం తినిపించిన తర్వాత కోస్తారు. ఓకే ఫ్రెండ్స్, చూడండి. సో మేకైతే ఇప్పుడైతే నరికేసాము. ఇప్పుడైతే వెళ్ళిపోవడం పూజ మొత్తం అయిపోయింది. చూస్తున్నారు కదా, కోసము చూడండి. ఇప్పుడు కూడా వర్షం అయితే తగ్గట్లేదు. ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. సుమారు 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అంత దూరంలో వచ్చామన్నమాట పూజకి. ఇప్పుడైతే అయిపోయింది, కాల్చుతున్నాము. చూడండి, ఈ వీడియో ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. నేను కొత్త వాళ్ళు చూస్తుంటే మన అకౌంట్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే కోసి చాలామంది రాలేదు కదా, వాళ్ళకి అయితే కొంత వాట అయితే ఇవ్వాలి. కొంత కాదు, సమానంగా పంచుకుంటాము. వర్షం కారణంగా పంచుకుంటున్నాము, లేకపోతే ఒక దగ్గర వండిసి తినవలసింది. ఇప్పుడైతే కట్ అయితే చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.